వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ముంబై బీచ్లో ఓ వ్యక్తి పెట్టిన వింత వ్యాపారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మీ బాధలు వినే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, ముంబై వంటి మెట్రో నగరాల్లో మనిషికి మనిషి తోడుండటం అరుదైపోయింది. సరిగ్గా ఇదే అంశాన్ని ఒక వ్యక్తి తన వ్యాపారంగా మలుచుకున్నాడు. మీ బాధలు ఎవరికైనా చెప్పుకోవాలనుందా? అయితే నా దగ్గరకు రండి, నేను వింటాను అంటూ ముంబై బీచ్లో ఒక వ్యక్తి పెట్టిన బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ये प्रभु जी देखिए इन्होंने क्या लगा रखा है, अगर किसी को अपना दुख सुनाना है तो मैं सुन सकता हूँ. मामूली दुख के लिए 250 रुपए, बड़े दुख के लिए 500 रुपए, साथ में रोने के लिए 1000 रुपए. प्रभु सच बताना, आपके पास लोग आते हैं? बिल्कुल आते हैं, बहुत लोगों को कम्युनिकेशन करके उनका माइंड क्लियर भी करता हूँ. अरे किसी भी जिंदगी में किसी भी व्यक्ति के जीवन में कोई भी समस्या है, तकलीफ है, सब कोई भी प्रॉब्लम है तो उसका मैं मास्टर हूँ. साइकोलॉजी और फिलोसफी मेरा सब्जेक्ट है, तो मैं पूरा ट्रेनिंग देता हूँ. कोई भी अगर व्यक्ति अगर डिप्रेशन में भी आ जाता ना तो मैं उसको बाहर निकालने के भी मेरे पास में करता हूँ. अरे वाह, जब आदमी के पास में लास्ट ऑप्शन हो जाता ना कि मेरे पास में इसके बाद में कोई सोल्यूशन नहीं है, कि एंड है, तो उसके बाद में अपना चालू हो जाता है. अच्छा, इसके बाद में ये नहीं, इसके बाद में ये भी है. तो लोग फोन करते हैं आपको? फोन आते हैं सब. अच्छा भाई, इनको भाई किसी को दुख सुनाना हो तो भाई ये नंबर है इनका, ठीक है, बात कर लेना. हाँ, आपका नाम क्या है प्रभु? पृथ्वीराज बोरा. कहाँ से हैं आप? मैं यही अंधेरी बेस्ट अंधेरी वैसे मतलब यहीं से है मतलब. अच्छा चलिए प्रभु जी, कॉलेज बंद है ये प्रभु जी. పృథ్వీరాజ్ బోహ్రా అనే వ్యక్తి ముంబై బీచ్లో ఒక చేతితో రాసిన బోర్డు పట్టుకుని కనిపిస్తున్నాడు. దానిపై హిందీలో ఎవరికైనా తమ బాధలను పంచుకోవాలనుంటే నేను వింటాను అని రాసింది. అయితే బాధలు వినడానికి ఆయన ఉచితంగా ఏం సమయం కేటాయించడం లేదు. దానికంటే ఒక ప్రత్యేక ధరల పట్టికను కూడా సిద్ధం చేశాడు. చిన్నపాటి సమస్యలు వినడానికి 250 రూపాయలు, పెద్ద ఆందోళనలు, బాధలు వినడానికి 500 రూపాయలు, కలిసి కూర్చొని ఏడవటానికి అంటే క్రై టుగెదర్ దానికి 1000 రూపాయలుగా ధరలు నిర్ణయించాడు. అసలు మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారా అని అతన్ని ఇంటర్వ్యూ చేసినటువంటి ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తే ఖచ్చితంగా వస్తున్నారు, చాలామంది తమ మనసులోని భారాన్ని దించుకోవడానికి నన్ను సంప్రదిస్తున్నారని పృథ్వీరాజ్ ధీమాగా సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు దీన్ని అద్భుతమైన స్టార్టప్ ఐడియా అని కొనియాడుతూ ఉంటే, మరికొందరు మాత్రం నగరాల్లో పెరిగిపోతున్న ఒంటరితనానికి ఇది పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నగరాల్లో మనుషులు ఎంత ఒంటరి వాళ్ళైపోయారో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. చివరికి కన్నీళ్లు పంచుకోవడానికి కూడా డబ్బులు చెల్లించాల్సి రావడం బాధాకరమని ఒక నెటిజన్ కామెంట్ హైలైట్గా మారింది. ఏది ఏమైనా బాధలను కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చినటువంటి ఈ ముంబై బీచ్ మ్యాన్ ఐడియా నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నది ఏంటంటే, ఆల్రెడీ ఈ అంశం ఇటువంటి ఐడియా ఇతర దేశాల్లో ఉంది, లోన్లీగా ఫీల్ అవుతున్నటువంటి వారు తమ బాధలు నాకు చెప్పుకోవచ్చని విదేశాల్లో అంటే మానసికంగా కుంగిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మేము ఒంటరితనంగా ఉన్నాము అని వారు అనుభవిస్తున్నటువంటి బాధల్ని పంచుకోవడానికి కూడా వారి బాధల్ని షేర్ చేసుకోవడానికి అక్కడ సపరేట్ యాప్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటి ఐడియాలజీతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి వారితోటి అంటే వన్ డే ఫ్రెండ్షిప్ చేస్తూ తమ బాధల్ని పంచుకోవచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఒక వారం రోజుల పాటు ఒక ట్రిప్ లాగా వెళ్ళి ఒక ఫ్రెండ్ లాగా ఉంటూ దీనికి సంబంధించి వారి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండటం కావచ్చు. ఇలా రకరకాల ఐడియాలు అయితే ఉన్నాయి. ఒక మనిషి తన బాధను పంచుకోవడానికి ఇటువంటి కాన్సెప్ట్ కావచ్చు, ఒక మనిషి తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఫ్రెండ్ రూపంలో కావచ్చు, ఇతరత్ర అంటే భారతదేశంలో కూడా ఈ కల్చర్ వచ్చేసిందంటే విదేశాల్లో ఉండే మానసిక ఒత్తిడి, అక్కడి పరిస్థితులు కావచ్చు, అక్కడ వివాహ వ్యవస్థ, వ్యక్తుల మధ్య ఉండేటువంటి బంధాల విషయంలో అక్కడ ఒంటరితనం కామన్ అయిపోతున్నటువంటి పరిస్థితి. పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఎవరికి వారే ఏమైనా తీరేలాగా ఉండటం, అక్కడ ఒంటరితనంగా పెరగటం, ఈ నేపథ్యంలో వాళ్ళు సైకలాజికల్గా డిప్రెషన్కి గురి కావటం, ఐడియాలు పంచుకోవడానికి కావచ్చు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక ఇతరత్ర ఎవరితోనైనా చెప్పుకుందామంటే మనుషులు దొరక్క తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో అక్కడ పుట్టినటువంటి కాన్సెప్ట్. కానీ భారతదేశం లాంటి ఉమ్మడి కుటుంబాలు కావచ్చు, లేకపోతే అందరూ కలిసి ఉండేటువంటి పరిస్థితులున్న భారతదేశంలో ముఖ్యంగా రూరల్ ఏరియాస్ నుంచి అటువంటి ముంబై లాంటి కల్చర్ ఉన్నటువంటి నగరాల్లో బ్రతుకుతున్నటువంటి వారు కూడా ఫ్యామిలీలతో సహా వచ్చి మనం ఇంటికి కాల్ చేసి మన బాధలు షేర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి భారతదేశంలో కూడా ఇటువంటి టాపిక్కి అంటే ఇటువంటి ఐడియాకి డిమాండ్ ఉంది. అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, చిన్న బాధలు చెప్పుకుంటున్నారు, మీడియం రేంజ్ బాధలు, నాతో కలిసి కూర్చొని కొంతమంది బాధలు చెప్పుకుంటూ ఏడుస్తున్నారు అని పృథ్వీరాజ్ చెప్తున్నాడు అనంటే నిజంగా భారతదేశంలో
పెరిగిపోతున్నటువంటి మానసిక ఒత్తిడి. సాటి మనిషితో మనం ఏ బాధలు చెప్పుకోలేమా, ఒకవేళ చెప్పుకుంటే ఏమైనా చులకనైపోతామనేటువంటి భావనతో కూడా చెప్పుకోవడానికి చాలామంది వెనుకాడుతూ ఉంటారు. కానీ మానసిక నిపుణులు చెప్తున్నది ఏంటి అనంటే, ఇటువంటి పరిస్థితులు భారతదేశంలో వచ్చాయనడానికి ఈ అంశాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ, ఒక మనిషితో ఇంకో మనిషి మాట్లాడుకోవాలి, కుటుంబ సభ్యులు వారి వారి మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు కాబట్టే ఇటువంటి వాటికి ఇటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఈ ఐడియాకి ఆదరణ పెరుగుతుందని కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్, ఈ ఐడియా ఇప్పుడు ముంబై మహానగరానికే పరిమితమైంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, చెన్నై ఇలాంటి ఏరియాల్లో కూడా ఉంటుందేమో అనేటువంటి మాట. ఇప్పటికే మానసిక వైద్య నిపుణులను సంప్రదించడానికి మెట్రో నగరాల్లో భారీగా కూడా క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మా మానసిక పరిస్థితి ఈ విధంగా ఉంది, వేరే రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, మా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నాం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. మనం ఒక ఘటన కూడా చూసాం. కోటాను కోట్ల రూపాయల డబ్బు ఉంది కానీ ఏం చేయాలో అర్థం కాక వాటన్నిటిని ఇచ్చేసినటువంటి వాళ్ళని చూసాం. ఎవరితో ఎస్ నా దగ్గర డబ్బు ఉంది కానీ నా డబ్బు కోసం వస్తున్నారు కానీ నా విషయాలు కూడా ఎవరు మాట్లాడటానికి రావటం లేదు అనేటువంటి రకరకాలైనటువంటి మానసిక పరిస్థితుల నేపథ్యంలో ఒంటరితనంగా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు, బాధలు ఉన్నటువంటి వాళ్ళు, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోలేని అంశాలు కూడా నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు అని పృథ్వీరాజ్ చెప్తున్నారు అని అంటే, వైవాహిక బంధానికి కావచ్చు, ఫ్రెండ్షిప్కి సంబంధించి కావచ్చు, ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి కలతలకు సంబంధించి కావచ్చు, ఆఫీసులో ఉండేటువంటి కార్పొరేట్ సెక్టార్లో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో, ముంబై మహానగరంలో ఉరుకుల పరుగుల జీవితం ఉంటుంది. అలాగే కిక్కిరిసిపోయినటువంటి ఇళ్లలో బ్రతుకుతూ ఉన్నారు. అదే స్థాయిలో వారి ఆలోచనలు కావచ్చు, మైండ్ సెట్ కూడా కిక్కిరిసిపోయింది, చాలా ఇరుకులోనే ఉండిపోయాము అనేటువంటి మాట. బీచ్కి సరదాగా వచ్చేటువంటి వాళ్ళు ఈ ఐడియాను చూసి ఎస్ నా మనసులో ఈ బాధ ఉంది కదా, నేను ప్రశాంతత కోసం వచ్చాను, అతనితో నా బాధను చెప్పుకుందామని కూడా చాలామంది కూడా నా వద్దకు వచ్చి మాట్లాడుతున్నారు, డబ్బులు ఇచ్చి మరీ మాట్లాడుతున్నారు, నాతో గంటలు గంటలు కూర్చొని చెప్తున్నారు. సరే, ఐడియా లాభసాటిగా ఉన్నప్పటికీ చెప్పుకోవడానికి ఒక మనిషి దొరికాడు అని వారు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. తనకి కూడా ఊరికనే నేనేం వినటం లేదు కదా, డబ్బులు తీసుకునే వింటున్నాను కదా అనేటువంటిది పృథ్వీరాజ్ బోహ్రా చెప్తున్నాడు. కానీ పెరిగిపోతున్నటువంటి ఇటువంటి కల్చర్కి సంబంధించి భారతదేశంలో సగటు మనిషి ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నాడో, తన మనసులో ఉన్నటువంటి బాధని ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎవరితోనూ కూడా చెప్పుకోలేని అంశాలు ఇంకా ఉన్నాయా, అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో బ్రతికేటువంటి మనుషులు ఉన్నారా అని కూడా ఒకంత ఆశ్చర్యం అయితే వ్యక్తమవుతుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ తనకు ఆదాయ వనరుగా ఉన్నప్పటికీ ఒంటరితనం ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళకి మానసికంగా రిలీఫ్ని ఇస్తున్నాడు పృథ్వీరాజ్ బోహ్రా. కానీ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ ఏది వినిపిస్తున్నప్పటికీ కూడా తన పట్ల అంటే తనకు బాధలు చెప్పుకోవడం వల్ల చాలామంది రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి మళ్ళీ వచ్చేవాళ్ళు కొంతమంది అయితే 1-2 సిట్టింగ్స్ తర్వాత ఎస్ ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, థ్యాంక్ యూ అని మెసేజ్లు పెడుతున్నారని కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పృథ్వీరాజ్ బోహ్రా.